బావా, ఇంతకీ పేరేం పెడదాం బావా? మా అమ్మ పేరు పెడదామా? శోభ. చాలా బాగుంటుంది కదా. నీకు ఓకేనా? లేకపోతే మీ అమ్మ పేరు పెడదామా? నాకైతే ఏ పేరైనా ఓకే. Just shut up. Oh. అయ్యో బావా, భార్య తల్లి కాబోతుంది అంటే భర్త ఎగిరి గంతేస్తాడు, భార్యని ఎత్తుకుని గాల్లో తిప్పుతాడు, వెంటనే స్వీట్లు పంచుతాడు. ఇవేవి చేయకుండా నువ్వు ఇలా కూర్చున్నావేంటి బావా? సర్లే పద, న్యూ బోర్న్ బేబీకి కావాల్సిన షాపింగ్ చేద్దాం. నన్ను వదిలించుకుని వేరే పెళ్లి చేసుకుంటావా? ఎలా చేసుకుంటావో నేను చూస్తా. పూజారి గారు, చెప్పండమ్మా. ఇక్కడ కట్టిన ముడుపులు ఏమయ్యాయి? అమ్మా, నిన్న కావిడిక్కడికొచ్చి అన్ని ముడుపులు విప్పేసింది. పెద్ద గొడవ కూడా జరిగింది. ఒక్కసారి కట్టిన ముడుపులు తీసేశాక మళ్ళీ ఎవరూ కట్టలేదు. ఎవరు స్వామి అలా విప్పేసింది? నేనే ఆ ముడుపులు విప్పాను. నువ్వు ఆ ముడుపులో ఏం రాసావో తెలుసుకోవాలి కదా, అందుకే విప్పాను. అయినా అదంతా పక్కన పెట్టు. నువ్వు ఈ గుడికి ఎందుకొచ్చావు? మా ఆయన్ని రమ్మన్నావు కదా. ఆయన నీకోసం అక్కడ పిచ్చోళ్ళ తిరుగుతున్నాడు. నాకు అప్పుడే అనుమానం వచ్చింది. అడిగితే వెంటనే మాట మార్చేసి నా కోసం వచ్చానని చెప్తున్నారు. కానీ నేనంత తెలివి తక్కువ దద్దమ్మని కాదు కదా. ఇక్కడ నిన్ను చూస్తేనే నాకు అర్థమైంది, ఇదంతా మీ ఇద్దరి ప్లాన్ అని. అయినా ఎవరైనా ఏకాంతంగా కలవాలంటే హోటళ్ళకెళ్తారు, పార్కులకెళ్తారు. మీరేంటి పవిత్రమైన గుడికొచ్చారు? నువ్వు అనుకుంటున్నట్టు మేం కలవాలనుకోలేదు, కలవలేదు కూడా. ఆహా, ఇంకా నా కూతురు పెళ్లి జరగాలి, నా కొడుకో కోడలు కలిసుండాలని ఆ దేవుణ్ణి మొక్కుకున్నాను, అంతే. ఆ ముడుపుల్లో కూడా అదే రాశాను. అలాంటి ముడుపుల్ని విప్పేస్తావా? నీకేమైంది మీరా? నేను బానే ఉన్నానమ్మా, నువ్వే సిగ్గు విడిచి తిరుగుతున్నావు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి మా ఆయన జోలికి రావద్దు అని? ఇంటికి తీసుకొచ్చి ఎంత అవమానించినా నీకు సిగ్గు రాలేదా? రోజు రోజుకి ఇంత దిగజారిపోతున్నావెందుకు? మీరా నోరు అదుపులో పెట్టుకో. నేను నీకు ఏం అన్యాయం చేశాను? ఎందుకు నన్ను ఇలా వేధిస్తున్నావు? చెప్తున్నాను కదా, నేను ఆయన్ని రమ్మనలేదు. నేనొచ్చింది కూడా ఆయన కోసం కాదు. దేవుడి దగ్గర కూడా నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. న్యాయంగా మాట్లాడాలంటే ముందు ఆయన నాకు తాళి కట్టారు. ధర్మంగా ఆలోచిస్తే నేనే ఆయన భార్యని. కానీ నువ్వు ఆయన్ని నాకు దూరం చేసి ఇప్పుడు మళ్ళీ నన్నే అంటున్నావు. ఇది నీకు న్యాయంగా అనిపిస్తోందా? ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? ఆయన నీ భర్త కాదు, నా భర్త.
హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఎవరైనా సాయం చేయండి. ఏయ్, నీ సహాయం నాకేం అవసరం లేదు. ఎవరైనా రండి, సహాయం చేయండి. అమ్మో, ఇందు ఏంటి ఇప్పుడు వస్తుంది? అరే, అన్నయ్య కూడా వచ్చాడు వదినా. అయితే నేను నెల తప్పానని అన్నయ్య చెప్పావా? సరే, నేనే చెప్తానుండు. చంపేస్తాడు. గుడ్ న్యూస్ చెప్తే ఎందుకు చంపుతాడు? నిన్ను కాదు, నన్ను. ఏంటి? ఎందుకు చంపుతాడు? ఈ రిపోర్ట్స్ నావి. నేను నెల తప్పానని మీ అన్నయ్యకి చెప్పాను. ఏంటొదినా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను నెల తప్పితే నువ్వు కడుపుతో ఉన్నావని చెప్పావా? మరేం చేయను? ఊరి పెళ్లి చేయడం కోసం ఆయన నన్ను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకోవడానికి ఫిక్స్ అయిపోయాడు. అందుకే నా దగ్గర ఏ ప్రూఫ్స్ లేవు. ఈ రిపోర్ట్స్ చూపించి అలా చెప్పాను. ఇందు, ప్లీజ్ నువ్వు కూడా అదే మెయింటైన్ చేయవా? సరే వదినా. ఇందు, నువ్వేంటి ఇక్కడ? నేను చెకప్ చేయించుకోవడానికి ఇందుని తోడుగా తీసుకొచ్చాను బావా. పద బావా, అందరికీ చెప్పాలి కదా, అత్తయ్యతో కూడా చెప్పాలి. రా రా బావా, రా. స్వీట్ తీసుకోండి. నేను తండ్రిని కాబోతున్నాను. కంగ్రాచులేషన్స్. తీసుకోండి బావా, స్వీట్ తీసుకో బావా. దొరికిపోతావేమో వదినా. ఇట్స్ ఓకే వంశీ, నేనిప్పుడు తినే అంత సంతోషంగా లేను. అదేంటి బావగారు, నేను తండ్రి కాబోతున్నానని స్వీట్లు పంచుతుంటే మీరెందుకు అలా ఉన్నారు? వాట్? ఏంటి? నువ్వు తండ్రి కాబోతున్నావా? చెప్పిందు మీ అన్నకు చెప్పలేదా? అది బావా, మీ చెల్లికి 3వ నెల. ఇప్పుడే డాక్టర్ కన్ఫర్మ్ చేశారు.